హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. నేను మీ పద్మజ. ఈరోజు మనం సెమీ టసర్స్లో వర్క్ శారీస్ చూద్దామండి. అండ్ ఇవన్నీ కొంచెం స్కాలప్ బార్డర్స్ వచ్చినాయి అండ్ పిటా వర్క్ లాగా వచ్చినాయి, డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి అండి. అండ్ లో బడ్జెట్ శారీసే. అండ్ శారీ 2 టైప్స్ ఉన్నాయండి. స్టార్ట్ చేద్దామండి వీడియో. చాలా లైట్ వెయిట్ అండి. వెయిట్ అయితే పెద్ద లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. ప్యూర్ సిల్క్ అంటే కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ హైట్ అయితే కనుక 46 ఆర్ 47 దాకా ఉంది. చాలా లైట్ వెయిట్ అండ్ లైట్ పేస్టల్ షేడ్స్ అండి ఇవన్నీ. సారీ, సెమీ టసల్స్ అని అనొచ్చండి. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ లిటిల్ బిట్ షైనింగ్ ఉంది క్లాత్ ఫ్యాబ్రిక్. అండ్ ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఇట్లాగా కలంకారీ ప్రింట్ తోటి డిజిటల్ ప్రింట్ వచ్చింది. డిజిటల్ ప్రింట్ మీద అక్కడక్కడ మనకి కొంచెం పిటా వర్క్ లాగా ఇచ్చారండి. వర్క్ కాన్సెప్ట్ తోటి ఇచ్చారు. పిటా వర్క్ లాగా వచ్చింది. అది పిటా వర్క్ అయితే ప్యూర్ పిటా వర్క్ కాదు, బట్ జరీ థ్రెడ్ తోటి మొత్తం అవుట్ లైన్ కవర్ చేశారు. కొంచెం లిటిల్ బిట్ షైనీగా ఉంది. డిజిటల్ ప్రింట్ వచ్చింది. అండ్ పళ్ళు అండి, ఇది పళ్ళుకి ఇట్లాగా జరీ లైన్స్ వచ్చినాయి. దీని మీద కూడా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. అండ్ బ్లౌజ్ ఇట్లా డిజిటల్ ప్రింటే ఇచ్చారు. దీనికైతే కనుక ఇట్లా జరీ బార్డర్ వచ్చిందండి. చిన్న 1/2 ఇంచ్ జరీ బార్డర్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది. లైట్ లైలాక్ పింక్ కలర్ అండి. లైలాక్ పింక్ కలర్కి ఇలాగ పెద్ద ఫ్లవర్స్ తోటి బర్డ్స్ డిజైన్ అండ్ కింద అయితే డీర్స్ డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ తోటి ఇలాగా శారీ రెడీ అయింది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3500 పడుతుందండి. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి. అందులోనే సెకండ్ వన్. అండ్ ఐ థింక్ ఇది సేమ్ డిజైన్లోనే కలర్ వేరియేషన్ అండి. జస్ట్ కలర్ మారింది. వెయిట్ అయితే చాలా తక్కువ ఉందండి, చాలా తక్కువ ఉంది. ప్యూర్ సిల్క్ ఎలా అయితే మనకి ఫ్యాబ్రిక్ ఉంటుందో సేమ్ అదే ఫీల్ తోటి ఉందండి. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా చూద్దాము. అండ్ మంచి బేసిన్ కలర్, ఇది బేసిన్ కలర్ లైట్ క్రీమ్ షేడ్ అండి. క్రీమ్ షేడ్కి సేమ్ డిజైన్, ఇందాక మనం సేమ్ చూసిన డిజైనే. చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఏం లేదండి, నథింగ్ ట్రాన్స్పరెన్సీ. అండ్ లైట్ వెయిట్, కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ప్రింట్ కూడా చాలా డీసెంట్గా ఉంది, ప్లెజెంట్గా. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ తోటి స్మాల్ ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ రెడీ అయింది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 3500 పడుతుందండి. నార్మల్ వాష్. నెక్స్ట్ వన్ ఇదే ఫ్యాబ్రిక్లోనే, బట్ కానీ ప్రింట్ కొంచెం డిజైన్ మారింది. అండ్ దీనికైతే కనుక బార్డర్స్ ఇలాగా స్కాలప్ బార్డర్స్ చేస్తున్నాయండి. హైట్ ఇది కూడా 46 దాకా ఉందండి. అండ్ బో సైడ్స్ స్కాల్ప్స్ వచ్చిన దగ్గర మాత్రం కొంచెం ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది. అండ్ మిగతా రిమైనింగ్ శారీ అంతా కూడా 46 ఉందండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. లైట్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఏనండి ఇవన్నీ. ఇది లైట్ స్కై బ్లూ అండి. స్కై బ్లూలో కూడా అదొక డస్టీ స్కై బ్లూ లాగా ఉంది. ఎగ్జాక్ట్ కలర్ అంటే మనకి ఇది ఏ కలర్ అని చెప్పాలో, స్కై బ్లూలోని కొంచెం డస్టీ గ్రీన్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా డీర్స్ డిజైనే వచ్చింది. శారీ అంతా మిడిల్లో అంతా డీర్ బొమ్మ ఇచ్చారు. అండ్ మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి మిడిల్లో. అండ్ బోర్డర్స్ అయితే స్కాలప్ బార్డర్ ఇచ్చారు. ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఒక లైన్ లాగా ఇచ్చేసారు, స్కర్ట్ బార్డర్ లాగా పైన కింద. అండ్ మళ్ళీ ఆ డీర్స్ డిజైన్ చుట్టూతా అవుట్ లైన్ జరీ థ్రెడ్ ఇచ్చారండి. అండ్ పళ్ళు సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూషన్ వచ్చింది. అండ్ బ్లౌజ్ బాగుందండి. బ్లౌజ్ అయితే దీనికి లైట్ షేడ్ ఇచ్చేసి, శారీ అంతా సింగిల్ షేడ్ డార్క్ షేడ్ కాబట్టి బ్లౌజ్ లైట్ షేడ్ ఇచ్చేసి, హ్యాండ్స్ మాత్రం జస్ట్ ఇలాగా బార్డర్ తోటి డార్క్ కలర్ ఇచ్చారు. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా ఉంది. బాగుందండి, డిఫరెంట్గా అనిపించింది. ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ శారీస్. అండ్ నో ట్రాన్స్పరెన్సీ. అండ్ హైట్ వైజ్ 46 దాకా ఉంది. అండ్ నార్మల్ వాష్ అండి. ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. 3500 అండి. సేమ్ ప్రైస్ అండి. ఇందాక మనం చూస్తుంది ఇవి అన్నీ ఒకటే సేమ్ ప్రైస్. నెక్స్ట్ వన్ ఇది కూడా లై సారీ లావెండర్ ఆర్ ఆనియన్ పింక్ కలర్ అనొచ్చేమో, బట్ ఇది కూడా ఇంగ్లీష్ షేడే, డస్టీ షేడ్.
డస్టీ షేడేనండి, బట్ కానీ లావెండర్ మిక్సింగ్ ఆనియన్ పింక్ అండి. ఇంకా అంతకంటే కలర్ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమేమో. అండ్ సేమ్ డిజైనే ఇది కూడా, సేమ్ మిర్రర్ వర్క్, సేమ్ డీల్స్ డిజైన్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి లైట్ షేడ్ అండి. బాగుందండి, క్లాసీగా ఉంది. ఈ శారీకి ఆ బ్లౌజ్ చాలా చాలా యూనిక్గా అనిపించిందండి, చాలా బాగుంది. సేమ్ అండి, అంటే ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బ్లౌజ్ కూడా మనకి ఐ థింక్ 90 దాకా ఉందండి. 90 అవర్ శారీ పన్నా కూడా ఉంది. సో కొంచెం మనకి బొద్దుగా ఉండే వాళ్ళకి కూడా బ్లౌజ్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వన్ ఎల్లో షేడ్ అండి. ఎల్లో షేడ్ కూడా పిస్తా గ్రీన్, కొంచెం గ్రీన్ మిక్సింగ్ షేడ్ లాగా అనిపిస్తుంది. కొంచెం ఎల్లో మిక్సింగ్ షేడ్, బేసిన్ కలర్ ఆర్ శాండిల్ కలర్ అయితే ఎగ్జాక్ట్ కలర్ ఏమో. దాంట్లో కూడా కొంచెం లైట్ గ్రీన్ మిక్సింగ్ షేడ్ కనిపిస్తుందండి. అండ్ డీర్స్ డిజైన్ చాలా అందంగా వచ్చింది, బాగా ఎలివేట్ అవుతా ఉంది. డిజిటల్ ప్రింట్ కదా, చాలా ఎలివేట్ అవుతా ఉంది. అండ్ పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ ఇలా లైట్ షేడ్ ఇచ్చారు, చాలా అందంగా ఉందండి. చాలా లైట్ వెయిట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి స్కిన్ తగ్గగానే చాలా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందండి. 3500. నెక్స్ట్ ఇందాక మనం ఫస్ట్ చూసిన డిజైన్, దాంట్లో ఇంకొక షేడ్, పీచ్ షేడ్ అండి. ఇది పీచ్ షేడ్. అండ్ దీనికైతే స్కాలప్ రాలేదు, అండ్ జరీ బార్డర్ వచ్చింది. ఇది కూడా చాలా క్లాసీగా ఉందండి. డిజైన్ వైజ్ చాలా, ప్రింట్ వైజ్ చాలా అందంగా, లైట్ షేడ్, చాలా డీసెంట్గా ఉంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్, పళ్ళుకి ట్యాజిల్స్ కూడా ఇచ్చారండి, థ్రెడ్ ట్యాజిల్స్. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. 3500. అండ్ ఈ ఫ్యాబ్రిక్లోనే కొంచెం లాస్ట్ వన్ లైలాక్ పింక్ అండి, ఐ మీన్ లావెండర్ పింక్. ఈ షేడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ షేడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సేమ్ డిజైన్ అనండి, విత్ స్కాలప్ బోర్డర్ ఇచ్చారు, డీర్స్ డిజైన్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి, ఇలా ఇచ్చారు, చాలా బాగుందండి. ఈ డిజైన్స్లో ఇంతవరకు కలర్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము. ఇది కూడా ఫ్యాబ్రిక్ సేమేనండి, సేమ్ ఇప్పుడు దాకా మనం చూసిన ఫ్యాబ్రికే, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ హైట్ అయితే కనుక ఇది 46, 47 ఈజీగా ఉందండి. 47 ఉంది, లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఫ్లెక్సిబుల్ అండి, మనకి ఇదైతే కనుక ప్యూర్ సిల్క్ మనకి ఎలా ఫ్యాబ్రిక్ ఉంటుందో సేమ్ అదే ఫీల్ తోటి ఉంది ఫ్యాబ్రిక్. సెమీ అండి ఇది. అండ్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి, లైట్ షేడ్స్ మీద అంతా మిడిల్ అంతా కూడా చికెన్ కర్రీ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ తోటి ఒక చిన్న బంచ్ లాగా ఇచ్చారు. అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. అండ్ పైన కింద బోర్డర్స్ అయితే కనుక మనకి చూడటానికి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది, బట్ కానీ డిజిటల్ ప్రింట్ అండి. పైన కింద స్కర్ట్ బోర్డర్స్ లాగా డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చారు. సేమ్ చూడటానికి హ్యాండ్ పెయింటింగ్ లాగా వస్తుంది. అండ్ మళ్ళీ అక్కడక్కడ దీన్ని కూడా ఆ డీర్స్ డిజైన్, ఆ బర్డ్స్ అన్నిటినీ కూడా ర్యాబిట్స్ ఇచ్చారు, క్రేన్స్ ఇవన్నీ ఉన్నాయండి. వీటన్నిటిని కూడా థ్రెడ్ వర్క్ తోటి, జరీ థ్రెడ్ తోటి హైలైట్ చేశారండి ఇట్లా మొత్తం. సో లిటిల్ బిట్ కొంచెం షైనీగా ఉండి చాలా అందంగా ఉంది. ప్రింట్ వైజ్ కానీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్ ఉంది. అండ్ ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ నార్మల్ వాష్ అండి, ఫస్ట్ టైం వాష్, తర్వాత నుంచి నార్మల్ వాష్. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు కూడా ఇలా టాజిల్స్ ఇచ్చేసారు. అండ్ సేమ్ ఇదే ప్రింట్ పళ్ళు కూడా కంటిన్యూ అయింది. అండ్ బోర్డర్స్ మాత్రం ఇట్లా డార్క్ కలర్స్ ఇచ్చారండి శారీ కంటే కూడా, సో అదే కంటిన్యూ అయిందండి, టాజిల్స్ ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ మీద సెల్ఫ్ ప్రింట్ వచ్చేసింది, సారీ చిన్న బంచ్ లాగా ఇచ్చేసారు. ఇది కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారండి. అండ్ ఈ శారీ ప్రైస్ 4000 పడుతుందండి, ఈ శారీ ప్రైస్ అయితే. అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, చూద్దాం. చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుంది. అండ్ నార్మల్ వాష్, మనకి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. అండ్ ప్రింట్ వర్క్ అన్నీ ఉన్నాయండి ఈ శారీలో. కొంచెం చిన్న అకేషన్స్కి, పార్టీస్కి హ్యాపీగా కట్టుకోవచ్చు. మనకి లుక్ చూడటానికి ప్యూర్ శారీస్ ఎలా ఉన్నాయో అలానే అనిపిస్తుంది. అండ్ ఇది నెక్స్ట్ కలర్,
మంచి పింక్ కలర్, పింక్ షేడ్ వచ్చేసింది, ఆనియన్ పింక్ షేడ్. సేమ్ డిజైనే, సేమ్ కాన్సెప్టేనండి, జస్ట్ కలర్ మారిందంతే. మిడిల్లో థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మిర్రర్స్ వచ్చినాయి. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ ఇలాగా ప్రింట్ వచ్చిందండి. సేమ్ ప్రైస్ 4000 పడుతుందండి. నెక్స్ట్ గోల్డ్ షేడ్ అండి. గోల్డ్ షేడ్ ఐ థింక్ లైట్ ఎల్లో షేడ్, ఎల్లో షేడ్ కూడా కాదండి, గ్రీన్ షేడ్ అండి. యాక్చువల్ చెప్పాలంటే గ్రీన్ షేడ్, ఎందుకంటే బార్డర్స్ చూస్తుంటే అర్థమవుతుంది మనకి. ఈ బార్డర్స్ చూడండి, ఈ బార్డర్ చూస్తే కనుక పిస్తా గ్రీన్ షేడ్ లాగా అనిపిస్తుంది. దాంట్లోనే కొంచెం డల్ షేడ్ ఇది, అండ్ కొంచెం బేసిన్ కలర్ లాగా కూడా అనిపిస్తుంది. సేమ్ డిజైన్ ఏనండి, సేమ్ వర్క్. అండ్ పళ్ళు సేమ్ అండ్ బ్లౌజ్. బ్లౌజ్ దీనికి ఒక లిటిల్ బిట్ కొంచెం డార్కిష్ ఇచ్చారు, బాగుందండి కలర్ కాంబినేషన్. ఇది 4000 పడుతుంది. నెక్స్ట్ కలర్ కూడా చాలా అందంగా ఉందండి, లైలాక్ కలర్, లావెండర్ కలర్, చాలా బాగుందండి ఈ కలర్ అయితే. హైట్ కూడా చూడండి అండి, హైట్ బాగా 47 దాకా ఉందండి, మంచి హైట్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది 47. హైట్ ప్రాబ్లం లేదు, అండ్ క్లాత్ వైజ్ ప్రాబ్లం లేదు, క్లాత్ బాగుంది, నార్మల్ వాష్, ట్రాన్స్పరెన్సీ లేదు, అండ్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ బోర్డర్ కాన్సెప్ట్ కాదు, వితౌట్ బోర్డర్. అండ్ ప్రింట్ వర్క్ స్టైల్. లైలాక్ పింక్ అండి, లావెండర్ పింక్, లావెండర్ కలర్, మంచి ఇంగ్లీష్ కలర్ లాగా ఉన్నాయి కలర్స్ అన్ని. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్, బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్. సేమ్ ప్రైస్ అండి 4000. అండ్ ఇందులోనే లాస్ట్ కలర్ చూద్దాము. లాస్ట్ లైట్ స్కై బ్లూ షేడ్, లైట్ స్కై బ్లూ, సారీ లైట్ స్కై బ్లూ షేడ్ అండి. సేమ్ వర్క్, సేమ్ కలర్ కాంబినేషన్ మారింది. స్కై బ్లూ పళ్ళు. సేమ్ ప్రైస్ అండి 4000 పడుతుందండి. అండ్ ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.